దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ భర్త సౌరభ్ హత్య కేసులో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన అనంతరం భార్య, ఆమె ప్రియుడి ప్రవర్తన పోలీసులనే విస్తుగొల్పుతున్నాయి. అసలు సౌరభ్ భార్య రస్తోగి, ప్రియుడి సాహిల్కు పరిచయం ఎలా ఏర్పడింది? భర్త సౌరభ్కు భార్య రస్తోగికి విభేదాలున్నాయా? సౌరభ్ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఏం చేద్దామనుకున్నారు వంటి వివరాలన్నీ కూడా పోలీసులు పిన్ టు పిన్ వివరించారు. నిందితులు క్రూరంగా వ్యవహరించిన తీరుకు పోలీసులే విస్మయం చెందుతున్నారు. ఉత్తరప్రదేశ్ భర్త హత్య కేసులో విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్ కు తన స్కూల్ ఫ్రెండ్ సాహిల్ తో మళ్లీ పరిచయం మొదలైంది. పరిచయం కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి సౌరభ్ కు భార్యతో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచే రస్తోగి భర్తను అడ్డు తొలగించుకోవాలని పన్నాగం వేసింది. ఇందుకు 2023లో ఓ ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైంది. లండన్ లో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గర నుంచి సౌరభ్ తన కూతురి బర్త్డే కోసం ఫిబ్రవరి 24న ఇండియాకు వచ్చాడు. లండన్ నుంచి తీసుకొచ్చిన ఓ ఆహార పదార్థాన్ని వేడి చేసి ఇవ్వాలని భార్యను కోరాడు. దీంతో అప్పటికే భర్త సౌరభ్ను అంతమందించాలి అని చూసిన భార్య రస్తోగి ఆ పదార్థంలో మత్తు పదార్థాన్ని కలిపి ఇచ్చింది. అది తిన్న సౌరభ్ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత విషయాన్ని ప్రియుడు సాహిల్ కు చేరవేసింది. వీరిద్దరూ సౌరభ్ పై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. మొదట సౌరభ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాల్ని కవర్లో చుట్టి నిర్మానుష ప్రాంతాల్లో వేయాలని ముస్కాన్ ఇంకా సాహిల్ కూడా అనుకున్నారు. ఇందుకోసం తల, మొండెం, కాళ్ళు, చేతులను కూడా వేరువేరుగా చేశారు. నిర్మానుష ప్రాంతంలో పడేసేందుకు తల అలాగే చేతులను సాహిల్ తన ఇంటికి సైతం తీసుకెళ్లాడు. మొండాన్ని ఓ బాక్స్ లో పెట్టి అక్కడే ఉంచారు. అయితే హత్య చేసిన రోజు రాత్రి భార్య రస్తోగి తన మంచం కింద భర్త మొండాన్ని ఉంచి నిద్రించినట్లు పోలీసులు తెలిపారు. మొండాన్ని ఓ బాక్స్ లో పెట్టి ఆ రాత్రి అలాగే గడిపిందని వెల్లడించారు. తర్వాత రోజు ప్లాన్ ఏ ప్రకారం శరీర భాగాలను నిర్మానుష ప్రాంతాల్లో పడేయడం వీలు కాదని నిందితులు భావించారు. దీంతో తమ ప్లాన్ ను మార్చేశారు. తనతో పాటు తీసుకెళ్లిన తల, చేతులను సాహిల్ తిరిగి రస్తోగి ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత ఓ డ్రమ్ అలాగే సిమెంట్ బస్తాలను కొనుగోలు చేశారు. తర్వాత అందులో సౌరభ్ దేహాన్ని ఉంచారు. కాంక్రీట్, చెత్తా చెదారం అందులో వేసి సీల్ చేశారు. సౌరభ్ శరీరం నుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం బయటపడింది. అయితే విచారణలో నిందితుల ప్రవర్తన చూసి పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. నిందితుల్లో తప్పు చేశామన్న భావన కొంచెం కూడా కనిపించడం లేదని పోలీసులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.